వికసిత్ భారత్ 2047 అంటే లబ్ధిదారులకు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు నిజంగా చేరుతుందో అప్పుడే లక్ష్యం నెరవేరినట్టని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2005 సంవత్సరానికి గాను MNREGA చట్టం సవరించి VBC రామ్జీ చట్టం తీసుకురావడం జరిగిందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ అన్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమాజంలో ఉన్న మార్పులను సమీక్షించి చట్టాలలో మార్పులు చేర్పులు తీసుకురావాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం సరిగ్గా జరగలేదు కాబట్టే సవరించామని చెప్పారు. గ్రామ సభలను క్షేత్రస్థాయిలో నిర్వహించాలని PM గతిశక్తితో అనుసంధానించారని తెలిపారు. ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందేటట్టు చూడడం, 15 రోజుల్లో ఉపాధి కూలీలకు చెల్లింపు జరగని పక్షంలో పెనాల్టీతో సహా చెల్లించేలా దీనిపై కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుందని వివరించారు. నీటికి సంబంధించిన పనులు, జలభద్రత కల్పించడం, మౌలిక సదుపాయాలు, అంగన్వాడీ నిర్మాణాలు చేపట్టడం, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టే యువకులకు నైపుణ్యం అందించడం, డిజాస్టర్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టి వనరులు వాడుకోవడం వంటి వాటిపై కూడా సమగ్రంగా దృష్టి సారించడం ఈ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. చట్టం కింద వచ్చే వనరులు దానికి వినియోగించుకోవాలని రాష్ట్రానికి 40% భాగస్వామ్యం తీసుకురావడం జరిగిందని విశ్లేషించారు. మరింత పటిష్టంగా గ్రామాల్లో ఉన్న వారికి సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు 125 రోజులు ఉపాధి హామీలు అందించారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాల పరిపాలనలో 100 రోజుల పని దినాలు కల్పించారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ మౌలిక వసతులు కల్పించడంలో ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేశారు కాబట్టే సంపూర్ణంగా గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోయారన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, చట్టాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ సాధించడానికి వికసిత్ గ్రామ అభివృద్ధి తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, స్టేట్ సెక్రటరీ బొమ్మల దత్తు, పరిమిరాధ, రేలంగి శ్రీదేవి, నర్సుపల్లి హారిక, కురగంటి సతీష్, యానాపు యేసు, వీరాంజనేయులు, మద్దిపాటి రజని, సెట్టిపల్లి శివనాగరాజు, తగరం సురేష్, బండి సత్యనారాయణ, మోది సత్యబాబు, మోహిని, శ్రీవిద్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ కార్డ్స్ కూడా ఉన్నటువంటి వారు కాకుండా మెండుగా హెచ్చుగా ఇచ్చేసేయటం, దానికి తోడు అటెండెన్స్ లో జరుగుతున్నటువంటి అవకతవకలు, అది మాత్రమే కాకుండా వీరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత వారికి అందవలసినటువంటి లబ్ధి అంటే వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సందర్భాల్లో 15 రోజుల్లోపు మనం చెల్లించేసేయాలి. కానీ చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో వారికి సరైనటువంటి అంటే సకాలంలో వారికి ఆ వేజెస్ అందనటువంటి నేపథ్యంలో వారు ఫిర్యాదు చేసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ ఫిర్యాదు చేసుకునేటువంటి వ్యవస్థ పటిష్టంగా లేకపోయినటువంటి సందర్భంలో వారికి అసలు వేజెస్ రానటువంటి పరిస్థితుల్ని కూడా దేశంలో మనం చూసాం. కొన్ని రాష్ట్రాల్లో టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ శాటిలైట్ సిటీలో నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయి జట్లు పోటీ పడుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు వచ్చి టోర్నమెంట్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా గోరంట్ల రవిరామ్ కిరణ్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పిల్లి సిరిబాల, మజ్జి పద్మ తదితరులు హాజరయ్యారు. టీం తారక్ ట్రస్ట్లో సభ్యులు గెద్దాడ సురేంద్ర, ప్రసాద్ యాదవ్, రాకీ రాజేష్, వాసుపైన గణేష్, వెంకట సాయి, కమిటీ మెంబర్లు తదితరుల పర్యవేక్షణలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మొట్టమొదటిసారిగా శాటిలైట్ సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ నిచ్చెనకోళ్ల సత్యబాబు, MSR శ్రీను, చౌడాడ లాజర్, పాలపర్తి రత్నం, బుడంపర్తి రామకృష్ణ, శాటిలైట్ సిటీ యూత్ పాల్గొన్నారు. సో ఈ టోర్నమెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత క్రీడల పట్ల కొంత ఆసక్తి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వీక్షించి వాళ్ళు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని శాటిలైట్ సిటీ ప్రజలకి, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న అన్ని టీమ్స్కి, వివిధ ఊర్ల నుంచి వచ్చిన వారందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అందులో ఎవరైతే విజేతలుగా గెలుస్తారో వారికి మరి చాలా మంచి బహుమానాలు ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి శాటిలైట్ సిటీలో ఏర్పాటు చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ టీంను ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి కూడా మా టీం తారక్ సభ్యులందరూ కూడా సహకరించారు.
అలాగే ఈ గ్రామ పెద్దలు చిన్నలు కూడా ఫస్ట్ నుంచి మాతో ఇలా ఇక్కడ చేద్దామని ఆలోచన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి మాతో ఉన్నారు. ఈ 3 రోజులు కూడా మంచి దిగ్విజయం చెంది ఆదివారం కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. రామచంద్రపురం, సీతానగరం, రాజానగరం వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చి 10,000 రూపాయలు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాను. రాజమండ్రి నల్లమన్ సందు శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 59వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నల్లమన్ సందు శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 59వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి చక్రస్థాన మహోత్సవాల భాగంగా స్వామివారిని పురవీధుల్లో ఊరేగించి పుష్కరాల రేవు వద్దకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం పంచామృత అభిషేకాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమం ఆలయ ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ పర్యవేక్షించారు. రాజమండ్రి గణేష్ చౌక్లో ఉన్న ప్రెస్ క్లబ్ వద్ద అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వ నమోదు చేపట్టాలని జేఏసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వ నమోదు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాలని కోరుతూ జేఏసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గురువారం గణేష్ చౌక్లో ఉన్న రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద స్థానిక 32వ వార్డు కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి దీక్షలు చేపట్టిన సభ్యులకు పూలదండలు వేసి దీక్షలకు మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్నె కృష్ణ దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లబ్దిగ మల్లేష్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, మాజీ ప్రెస్ క్లబ్ కార్యదర్శి నామాబత్తుల రాంబాబు సందర్శించి మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా జేఏసీకి చెందిన సభ్యుల స్పందన ఇలా ఉంది. ప్రెస్ క్లబ్ ఎన్నికలు న్యాయబద్ధంగా నిర్వహించాలన్నారు. అర్హులైన విలేకరులకు సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో జేఏసీ చైర్మన్ చేబోలు రాజు, కన్వీనర్ డిఏ లింకన్, వైస్ చైర్మన్ ఎం సోమరాజు, రవికుమార్, విశాలాక్షి, పి రామ్మూర్తి, పి వెంకటేష్, కుడెల్లి రత్నం కిషోర్, రాఘవేంద్ర, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మెంబర్ రాఘవేంద్రరావు, రమేష్, గిరీష్, సాయిరాం, మహేష్, నాగరాజు, యాకోబు, మైటీవీ సాయి, వీరబాబు, నజీర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్ క్లబ్లో సామరస్యంగా పరిష్కారం అయ్యి అంత విలేకరులందరూ ఒక ఏకతాటిపై ఉండి రాజమండ్రిలో ఒక మంచి సామరస్యమైన వాతావరణం నెలకొనే విధంగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాము. నమస్కారం. అధికారులు తక్షణమే స్పందించి మాకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించండి, అధికారులు స్పందించాలనేసి కోరుతా ఉన్నాం. దీని మీద సర్వహక్కులకు ప్రభుత్వానికే ఉన్నందున మీరే జోక్యం చేసుకొని ఈ సొసైటీని క్రమ పద్ధతిలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. పూర్తి స్థాయిలో సమస్యకు పరిష్కారం అవ్వాలని మా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. రాజమండ్రి 35వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.
మాజీ కార్పొరేటర్ కొరగాని మాధవి, వార్డు ఇన్ఛార్జ్ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కరగాని వేణు, వార్డు అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ స్వామి గుడి కమిటీ సభ్యులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపు మేరకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కాసినా నవీన్, అబ్దుల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడంలో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉందని, మహిళలు వేసే ముగ్గులు మన సాంప్రదాయ కళకు ప్రతీకలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు యువతకు మన సంస్కృతి మీద అవగాహన కల్పిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం కమిటీ సభ్యులు అంగర సత్యబాబు, ప్రకాష్, గొలగాని సత్యబాబు, జయ, సంధ్య, బొజ్జ వీరబాబు, లోకేష్, నాగబాబు, అన్నవరం, అయ్యన్న, తాళ్ల నాని, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది మనకి ఎప్పటి నుంచో ఆనవాయితీ. ఇక్కడ ఎంతో మంది మహిళలు అక్కడ పురుడు పోసుకున్నారు, గర్భిణీ స్త్రీలు చూపించుకుంటూ ఉంటారు. గత ప్రభుత్వంలో దాన్ని గాలికి వదిలేశారు. మళ్ళా ఈరోజు సిఎస్ఆర్ నిధులు సుమారు 20 లక్షలు తెచ్చి ఆ హాస్పిటల్ మళ్ళా మీకు అందుబాటులో తీసుకొచ్చాం. మేము అక్కడ ఆడవాళ్ళందరినీ రమ్మన్నాం. అమ్మాయి హాస్పిటల్ అవసరమా, అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చినాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినాయి అంటే ఒక గంట ముందు పిలిపిస్తే సుమారు 100-150 మంది వచ్చి పెద్దవాళ్ళు మొదలుకొని నేను ఇక్కడే పురుడు పోసుకున్నాను, నా పిల్ల ఇక్కడే పోసుకుంది, రేపు మనవరాలు ఇక్కడే ఉండాలి, మాకు సెంటిమెంట్ బాబు ఉండాలన్నాం. ఈరోజు హాస్పిటల్ అక్కడ ఉంది అని అంటే కేవలం కూటమి ప్రభుత్వం అన్న విషయం మీరు గుర్తు చేసుకోవాలి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రిలీవింగ్ ది హంగర్ ఆర్ హంగర్ సర్వీసెస్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రిలీవింగ్ ది హంగర్ ఆర్ హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమాన్ని జిల్లా గవర్నర్ లయన్ వజ్రపు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక వీటీ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1,00,000 మొక్కల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మొక్కలు, బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పీడీజీ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం 4వ రోజు కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ వీడీజీ చిట్నీడి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ పీడీజీ గ్రంథి వెంకటేశ్వరరావు, లయన్ గ్రంథి వసంత, లయన్ మాధవరావు, ఆర్సీలు, జెడ్సీలు అందరూ పాల్గొన్నారు. ఫుడ్ ఇవ్వడానికి, మీ హంగర్ రిలీవ్ అవ్వడానికి, ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీకు శాంతి ప్రతిజ్ఞ ఒకటి చేస్తున్నాం. మీరు అందరూ కూడా మన గ్రంథి వెంకటేశ్వర గారు చేస్తారు, మన పీడీసీ గారు వారితో మీరు చెప్పండి. ముందుగా మన ప్రిన్సిపల్ గారు మాట్లాడతారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మొక్కలను మేమే ఇళ్లలో లేదా మీరు హాస్టల్స్లో ఉంటే హాస్టల్స్లో మరి ఎక్కడా లేకపోతే మన కాలేజీలో కూడా నాటండి. మనం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతాం. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి ఎన్వైరన్మెంటల్ నెగిటివ్ ట్రెండ్స్ని మనం అరికట్టాలి. ఈ నెల 10వ తేదీన రాజమండ్రి హోటల్ మంజీరా కన్వెన్షన్లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ
ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన రాజమండ్రి మంజీరా కన్వెన్షన్లో సుమారు 70 కంపెనీలు నిరుద్యోగ యువతకు సుమారు 3,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రాజమండ్రి మార్గాని ఎస్టేట్లో భరత్ రామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ రహిత నగరంగా రాజమండ్రిని చేయాలని నా లక్ష్యం అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఫార్మా, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హాస్పిటల్, నర్సింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, బీపీఓ, అకౌంట్స్, మేనేజ్మెంట్, సేల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నికల్, మాల్సన్, అడ్మినిస్ట్రేషన్, వేర్ హౌసింగ్, ఇతర రంగాలకు చెందిన పలు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అర్హత 10th, ఇంటర్, ఐఐటి, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, పీజీ, టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ డిగ్రీ తదితర విద్యార్థులందరూ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొనడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేరుగా జాబ్ మేళాకు వచ్చి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జాబ్ మేళాలకు సంబంధించిన బ్రోచర్ను పార్టీ శ్రేణులతో కలిసి భరత్రామ్ ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారు చూస్తే నేను విశ్వనగరాన్ని క్రియేట్ చేస్తాను, అమరావతిని కడతాను, దానికి 2 లక్షల కోట్లు కావాలి, ఆ 2 లక్షల కోట్లు ఎవరిస్తారు అని కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు, కానీ నిధులు తేలేరు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, ఆయన జోలి పట్టుకుని అమరావతి కట్టడానికి అందరూ డబ్బులు వేయండి, బంగారాలు వేయండి అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది. అలా జోలి పట్టుకుని తిరిగారు. ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడారు. ఇవాళ అమరావతి పరిస్థితి ఏంట్రా అంటే, అక్కడ అమరావతిలో మీరు బహుశా ఎక్కడ కూడా చూసుండ్రు, క్యాపిటల్ నగరంలో రిజర్వాయర్ కడుతూ ఉన్నారు. ఎక్కడైనా క్యాపిటల్ నగరంలో రిజర్వాయర్ కట్టడం ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి. రాజమండ్రి గౌతమి నందనవనం ఫుడ్ అండ్ సల్వార్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్ సత్యబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. గౌతమి నందనవనం ఫుడ్ అండ్ సల్వార్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్ సత్యబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గౌతమి ఘాట్, గోదావరి గట్టు, పుష్కర్ ఘాట్ వరకు ఉన్న తోపుడు బండ్ల వర్తకులకు సంక్రాంతి కానుకగా 25 కేజీల బియ్యం, అలాగే స్వీట్లు, 500 రూపాయల నగదు ముఖ్య అతిథి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ అధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, నల్లం శ్రీను, ఇన్నమూరి దీపు, అడప రాజు, కనకాల రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ అధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం చిన్నగా కొద్దిపాటి వర్తకులతో ప్రారంభమై ఈరోజు 70 మంది సభ్యులతో ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే వర్తకులు ఏ సమస్య వచ్చినా మీ బాక్స్ ప్రసాద్ ముందుంటాడని, కొద్ది మొత్తంలో నగదు సమకూర్చుకుని పండుగ రోజున ఇలా ఆనందంగా గడపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అధ్యక్షులు ఎన్ సత్యబాబు మాట్లాడుతూ బాక్స్ ప్రసాద్ వర్తకులకు ఏ కష్టం వచ్చినా ముందుండి మమ్మల్ని నడిపించే నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా పోలవర్తక సంఘం అధ్యక్షుడు, సింహాద్రి వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ దుర్గా, శ్రీను, నాగేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు కావస్తుంది అంటే 20 సంవత్సరాలు కూడా మనం ఇదే కలయికను మెయింటైన్ చేసుకుంటూ ఆదిలో కొంతమందితో స్టార్ట్ చేసి ఈ రోజు 70 మంది యూనియన్తో మనం స్టార్ట్ చేసుకెళ్ళి ఈ రోజు చేయగలుగుతున్నాం అంటే అది యొక్క మనకు ఐకమత్యంతో మనందరూ కలిసిమెలిసి చేసుకుంటే విధి విధానాలు చెప్పి మీ అందరికీ ఈ సభకు నేను మనవి చేసుకుంటున్నాను. ఒక పొట్టిగంట ఎక్కువగా ఒక రోడ్డు మీద మన స్థానం ఉన్నదంటే పైన వెనకాల మనకి అన్నదానంలో మన బాక్స్ ప్రసాద్ గారి లాంటి ఉండబట్టి, ఇలా గౌతమిలో మన సత్యబాబు ఉండబట్టి, ఇలాగ మన వాళ్ళు ఉండబట్టి మీరు ఈ రోజున స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి మీరు అందరికీ కూడా అనుకూలంగా ఉంది. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు ఇందాక చెప్పారు అందరూ, మీకు ఒక మంచి నాయకుడు దొరికాడండి. ఆ నాయకుడు మాకు మిత్రుడు అవ్వడం కూడా మాకు నిజంగా ఆనందమే. ఎందుకంటే మా మిత్రుల్లో కూడా ఎవరికన్నా ఏదన్నా సాధక బాధకు వచ్చినా ఆయన ముందుండి మమ్మల్ని కూడా నడిపిస్తూ ఉంటాడు. నేను 20 సంవత్సరాల నుంచి వాళ్ళతో జర్నీ చేస్తాను. ఇందులో మీరు అందరూ తెలియవచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా 20 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాను. నేను అందరినీ కూడా నాకు పరిచయం వ్యక్తి ఎవరంటే బాక్స్ అన్నగారే. మా సత్యబాబు వస్తాడు, నన్ను 2006లో ఐస్ క్రీమ్ పడేసాడు, మా సత్యబాబు అని చెప్పారు. అలాగే ఈ రోజు కూడా ఎంతమంది ముందు చెప్తున్నారు, ఏ రోజు కూడా నన్ను ఒరే సత్యబాబు కేకలేదు బాక్స్ అన్నగారు. ఆయన పద్ధతి అదండి, ఎవరో వస్తారు ఏదో చెప్తారని చూడండి. నేను మనం
టౌన్ హాల్ సహాయ కార్యదర్శి నగర ప్రముఖులు అర్లపల్లి నాగబోస్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఏ పార్టీకో ఏ కులానికో కట్టుబడి లేకుండా తన సహాయం కోరి వచ్చిన అందరికీ ఉపకారం చేసిన వ్యక్తి అర్లపల్లి నాగబోస్ అని పలువురు ప్రముఖులు కీర్తించారు. టౌన్ హాల్ అభివృద్ధికే కాక నగరంలో అనేక కార్యక్రమాలను తన చాకచక్యంతో సమన్వయం చేయడమే కాక ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహా వ్యక్తి బోస్ అని ప్రశంసించారు. టౌన్ హాల్ సహాయ కార్యదర్శి నగర ప్రముఖులు అర్లపల్లి నాగబోస్ మృతి సందర్భంగా నగర కాపు సంఘులచే స్థానిక టౌన్ హాల్లో డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయల సమన్వయంతో సంస్మరణ సభ నిర్వహించారు. రాజమండ్రిలోని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని నివాళులర్పించడమే కాక వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామిరెడ్డి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వర్తక ప్రముఖులు నందెపు శ్రీనివాస్, అయ్యల గోపి, ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్లు మంచాల బాబ్జీ, మానే దొరబాబు, బంతా శ్రీహరి, దేశిరెడ్డి బలరామనాయుడు, అనేక మంది నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి 33వ వార్డులో సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు జరిగాయి. 33వ వార్డు ఇన్ఛార్జ్ మారిశెట్టి శ్యామ్కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సుమారు 100 మంది మహిళలు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఇచ్చేశారు. టౌన్ ప్రెసిడెంట్ రాంబాబు, నక్కాదేవి ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు అందజేయడం. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపి రామ్గౌడ్, సంగీత వీరబాబు, బాలాజీ, సరస్వతి, వెంకటలక్ష్మి, విజయ్ కుమార్, పార్వతి, మణికంఠ, ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మేము ముగ్గుల పోటీని సంస్కృతి సాంప్రదాయంగా చూస్తా ఉన్నాం. ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీల్ని కొనసాగించట్లేదు. కొనసాగించే పరిస్థితి, ఓట్ల కోసమే ఆలోచించే పరిస్థితి అయితే నెగ్గాం, అధికారంలో ఉన్నాం. మేము కూడా 2029లో పెట్టచ్చు కదా, పెట్టట్లా. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విరామం లేకుండా 6 సంవత్సరాలుగా పెట్టుకుంటూనే వస్తా ఉన్నాం. మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీలు కొనసాగిస్తూనే ఉంటాం. రాజమండ్రి వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వైశ్య లేడీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరదా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అధ్యక్షురాలు ఆరెపు భీమా, కార్యదర్శి నార్కెట్ మిల్ రాధామాధవి, కోశాధికారి తొంటెపు సత్యచంద్రిక, వైస్ ప్రెసిడెంట్ పాబోలు శ్రీదేవి, సింహాద్రి పద్మావతి, జాయింట్ సెక్రటరీ నాగుమల్లి సుధా, కొనగళ్ల సుధా తదితరులు పాల్గొన్నారు. మెగా లక్కీ డిప్లో రైస్ కుక్కర్, మిక్సీ, ట్రాలీ సూట్ కేసు సభ్యులకు అందించడం జరిగింది.
దీంట్లో భాగంగా మనం హౌసీస్ ఇంకా కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. కాంపిటీషన్స్ ఏంటంటే సంక్రాంతి సందర్భంగా కాబట్టి మన పల్లెటూరులో సంక్రాంతి శోభ ఎలా ఉంటుందో అది క్రాఫ్ట్ రూపంలో ఇక్కడ ఎగ్జిబిట్ చేసేలాగా ప్రజెంట్ చేశాము. అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇంకా కుకింగ్ కాంపిటీషన్ పెట్టామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి. ఎక్కువ మన పూజల్లో కొబ్బరి యూజ్ చేస్తాం కాబట్టి సంక్రాంతి సందర్భంగా కొబ్బరితో తయారు చేసిన వంటకాలే మనం ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నరేష్ కుమార్ యాదవ్ జిల్లా కమిటీ ప్రతినిధులను ప్రకటించారు. రాజమహేంద్రవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుత్తి నరేష్ కుమార్ యాదవ్ జిల్లా కమిటీ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభక్తు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ బాధ్యత స్వీకరించిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి అయినం బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సంస్థాగతంగా ఎవరి బాధ్యతలు వారి నిబద్ధతతో నిర్వహించి రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ వికసిత్ భారత్ ఆశయ సాధనకు బూత్ స్థాయిలో ఓబీసీ బలోపేతం చేయాలని కోరారు. 5 ఉపాధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శులు, 5 కార్యదర్శులు, 1 కోశాధికారి, 6 సేల్స్ సభ్యులు, 13 మంది కార్యవర్గ సభ్యులతో కలిపి మొత్తంగా 33 మందితో పూర్తి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కురగంటి సతీష్, బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ దేశంలో 3వసారి ఎన్నిక కాబడిన తర్వాత కూడా ప్రతి రాష్ట్రంలోని విజయడంగా మోగించుకుంటూ ఈ దేశాన్ని అభివృద్ధి ప్రధానంలోకి తీసుకెళ్తూ విశ్వ గురువుగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి దళితుల కోసం, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ కోసం, అదేవిధంగా బీసీల కోసం, అలాగే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేయాలి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక బలమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. బీసీ అంటే భారతీయ కల్చర్, బీసీ అంటే భారతీయ కల్చర్. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కానీ ఆచార వ్యవహారాలను కానీ పెంపొందించేది, కొనసాగించేది బీసీలే కనుక దయచేసి బీసీలందరూ కూడా ఐక్యం కావాలి. భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా వెన్నుదండుగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ వంతు రావటం, ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి పార్లమెంట్గా బిల్లు పంపించడం కూడా చాలా ఆనందదాయకంగా ఈరోజు ఈ క్షణంగా మనందరం కూడా ఆనందపడాల్సిన విషయం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శ్రీ పందిరి మహాదేవుడు నెలకొల్పిన శ్రీ పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రం ప్రస్తుతం దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడపబడుచు సత్రం నందుగల స్మార్త పాఠశాల విద్యను అభ్యసించిన స్మార్త విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ చైతన్యపురి నందు శ్రీ జనార్దన స్థాన సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ నిర్వహించిన స్మార్త విద్యత్వ బట్టు 2026 సందర్భంలో మంచి ప్రతిభను కనబరిచారని సహాయ కమిషనర్ విశ్వనాథరాజు ప్రకటన విడుదల చేశారు. సత్రం యొక్క స్మార్త పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది విధానంలో వేరే ప్రాంతంలో ఇటువంటి విద్యార్థుల ప్రతిభ కనబరిచిన శ్రీ పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రం స్మార్త పాఠశాల 5 విద్యార్థులను సత్రం స్మార్త పాఠశాల సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి పెన్వెస్త విశ్వనాథరాజు అభినందించారు. పరీక్షలకు హాజరైన వారిలో 2కి ప్రథమ శ్రేణికి, 3కి ద్వితీయ శ్రేణి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం స్మార్త పాఠశాల అధ్యాపకుల కృషితో మరింత ముందుకు వెళ్లి మరింత మంది విద్యార్థులను పంపుతామని అన్నారు.